గాక. ఆఖరుగా సత్యదైవార్చన పాటల పుస్తకంలోని యాత్రికుడి పదధ్వనులు సెక్షన్లో నుండి 74వ పాట అందరము కలిసి పాడుకుంటూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరచుకుందాం. వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీ దయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీదయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా భాషయు చాలదు నిన్ను వర్ణింపగా జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా భాషయు చాలదు నిన్ను వర్ణింపగా వేయి నోళ్ళు నా కున్నను చాలవు వేయి నోళ్ళు నా కున్నను చాలవు అతులిత మగుని మహిమను చాటగా తగను ప్రభుని నిన్ను సేవింపగా తగను ప్రభుని నిన్ను సేవింపగా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీదయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా పాపము చూచి నీ ఓర్వక చాలవు పాపులు నశింపగా హర్షించవు పాపము చూచి నీ పాపులు నశింపగా హర్షించవు పతితుల గావను బలి అయితివయా పతితుల గావను బలి అయితివయా అసమానము నీ ప్రేమ విధానము అనితర సాధ్యమి రక్షణ కార్యము అనితర సాధ్యమి రక్షణ కార్యము వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిల జీవనమే నీవయా చిత్రమయా నీదయా నాకిల
జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా తలవాల్చు స్థలము నాకిల వీదని పలికిన దీనుడా నా యేసయ్యా తలవాల్చు స్థలము నాకిల వీదని పలికిన దీనుడా నా యేసయ్యా మరణము నుండి మహిమతో లేచి మనుజులకెల్ల నీవాశ్రయమైతివి నీ కౌగిటనే తలవాల్తునయా నీ కౌగిటనే తలవాల్తునయా వర్ణన కందని తేజోమయుడా చిత్రమాయ నీ దయా నాకిల జీవనమే నీవయా చిత్రమాయ నీ దయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని తేజోమయుడా దేవునికి స్తోత్రము కలుగునుగాక. విశ్వ విమోచకుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కూటానికి దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమతో నింపబడాలని, ప్రేమ మూటలుగా మనము మారాలని ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేకమైన లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. దీనికంతటికీ మూల కారణము, మూలాధారము ఏమిటి అంటే
మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమయై ఉన్నటువంటి దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ స్వరూపి అనే మాట దగ్గర పుట్నోట్ ఉంది. ఆ పుట్నోట్ను మనం చదవగలిగితే దేవుడు ప్రేమయై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఒక రకంగా మనం ఈక్వేషన్ చెప్పుకోవాలంటే దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని చెప్పుకోవచ్చు. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడే ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడే ఒక పెద్ద ప్రేమ మూట. దేవుడు కన్నటువంటి, దేవుడు రక్షించుకున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా పెద్ద ప్రేమ మూటయ్యి ఉన్నటువంటి ఆ దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా తయారయ్యే సంఘము నిర్మాణము కావాలి, వధువు సంఘము నిర్మాణం కావాలి, గొర్రెపిల్ల భార్య నిర్మాణము కావాలి. దేవుడే ఒక పెద్ద ప్రేమ మూట కదా. మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘమంతా, దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, విశ్వాసురాండ్రు, సేవకులు, సేవకురాండ్రు, ఎవరెవరినైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో, ఎవరికైతే దేవుడు సకల ప్రజలకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ ప్రసాదించినాడో, ఎవరి కొరకైతే తన్ను తాను బలిగా అర్పించుకున్నాడో, ఎవరి కొరకైతే సిలువలో యజ్ఞమైనాడో, ఎవరి కొరకైతే కలవరిగిరి కొండల్లో కరుకు కొయ్యపైన వ్రేలాడి ఆఖరి రక్తము బొట్టు వరకు చిందించినాడో, కార్చినాడో, అలాగున్న దేవుడు తన స్వరక్తమిచ్చి తన ప్రాణము ధారపోసి దేవుడు సంపాదించుకున్నటువంటి దేవుని సంఘము. దేవుని సంఘము అంటే దేవుని సంఘములో విశ్వాసులు ఉంటారు, విశ్వాసురాండ్రు ఉంటారు, సేవకులు ఉంటారు, సేవకురాండ్రు ఉంటారు. అటు సేవకులు సేవకురాండ్రు కానీ, ఇక్కడ విశ్వాసులు విశ్వాసురాండ్రు కానీ, ప్రపంచవ్యాపితముగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘమంతా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంఘమంతా ప్రతి ఒక్కరు గుండెల నిండా, హృదయము నిండా, మనసు నిండా ఆ దైవ ప్రేమను, దేవుని ప్రేమను సమృద్ధిగా కలిగి ఉండి, దేవుని సంఘమంతా, సంఘ సభ్యులంతా హృదయము నిండా, మనసు నిండా, గుండెల నిండా దేవుని ప్రేమతో నింపబడిన చిన్న చిన్న దేవుని ప్రేమ మూటలుగా రూపుదిద్దుకోవాలి, తయారు కావాలి.
ఇది దేవుడు జగత్తుకు పునాది వేయక మునుపు కన్నటువంటి దేవుని కళ. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు అర్థం కాడు. ఎవరి లోపలనైతే ప్రేమ ఉండదో, ఎవరి గుండెల నిండా, మనసు నిండా, హృదయం నిండా దేవుని ప్రేమ నిండి ఉండదో వాళ్లకు దేవుడు అర్థం కాడు. వాళ్లకు దేవుడు తెలియని వాడుగానే ఉంటాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక్క పెద్ద ప్రేమ మూట. దేవుడు ఒక పెద్ద ప్రేమ మూట. ఆయన అర్థం కావాలంటే, ఆయనను తెలుసుకోవాలంటే, ఆయనను నీవు ఎరగాలంటే, నీవు కూడా ఒక చిన్న ప్రేమ మూటగా రూపుదిద్దుకోవాలి. అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు. అప్పుడే దేవుడు నీకు తెలిసిపోతాడు. లేకపోతే నీకు దేవుడు అర్థం కాడు. దేవుణ్ణి నీవు తెలుసుకొనలేవు. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనము నమ్మిన దేవుడు, మన హృదయములో కొలువు తీరిన దేవుడు, మన ఆరాధ్య దైవము ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడే ఒక పెద్ద ప్రేమ మూట. పెద్ద ప్రేమ మూట అయినటువంటి ఆ దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, ఆ మహాదేవుడు నీకు అర్థం కావాలంటే, ఆయనను నీవు తెలుసుకోవాలంటే, తప్పకుండా నీవు కూడా ఒక చిన్న ప్రేమ మూటగా నిన్ను నీవు తయారు చేసుకోవాలి. నీవు కూడా ఒక చిన్న ప్రేమ మూటలాగా నీవు రూపుదిద్దుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ స్వరూపి దేవుడే ఒక పెద్ద ప్రేమ మూట. ఆ ప్రేమ మనందరిలో పరిపూర్ణము కావాలి. ఆ ప్రేమ మన అందరిలో పరిపూర్ణమైతేనే మనము చిన్న చిన్న ప్రేమ మూటలమైపోతాము. యేసుక్రీస్తు ప్రభువే ఒక పెద్ద ప్రేమ మూట. మరి మనమందరము ఆయన లాంటి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము రూపుదిద్దుకోవాలి. ఆ దైవ ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలో పరిపూర్ణం కావాలంటే మనం ఏం చేయాలి? మరలా చెబుతున్నాను, వినండి. దేవుని ప్రేమ, దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనందరిలో పరిపూర్ణము కావాలంటే మనం ఏం చేయాలి అంటే, సింపుల్గా దీనికి జవాబు చెప్పొచ్చు. కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు. చాలా సులభంగా ఈ ప్రశ్నకు జవాబు మనం చెప్పాలి. భగవంతుని ప్రేమ, దేవుని ప్రేమ, సృష్టికర్త ప్రేమ, పరమాత్ముని ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలో పరిపూర్ణము కావాలంటే, పరిపూర్ణ ప్రేమ కలిగిన దేవుని లాంటి, పరిపూర్ణ ప్రేమ కలిగిన చిన్న చిన్న దేవుని ప్రతిరూపాలుగా మనమందరము తయారు కావాలంటే, రూపుదిద్దుకోవాలంటే, నిర్మాణం కావాలంటే ఏం చేయాలి?
చెప్పండి, ఏం చేయాలి అంటే చాలా కష్టతరమైన ప్రశ్న సార్, ఇది చాలా జటిలమైన ప్రశ్న ఉన్నట్టుంది. దీనికి జవాబు చెప్పడం మా వల్ల అయ్యేటట్టు లేదన్నట్టు చూస్తున్నారు అందరూ. పరిపూర్ణుడైనటువంటి దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం కావాలంటే, పరిపూర్ణుడైన దేవుని ప్రతిరూపాలుగా చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము రూపుదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రేమించాలి. ఇది జవాబు. ఇన్ని ప్రసంగాలు వింటున్నారు, ఇన్ని ఉపదేశాలు వింటున్నారు, అయినా ఇంత సింపుల్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఏం చేయాలి? మనం ప్రేమించాలి. అదొకటే మార్గం. ఆ మార్గము తప్ప ఇంకొక మార్గం లేదు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ఎలాగైనా మనం ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ఎట్లయినా మనం ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. దేవుణ్ణే గనక మీరు ప్రేమించకపోతే ఈ ఆదివారం గుడికే రారు. మీకు చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి, తిరగడానికి ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి. అన్నీ విడిచిపెట్టి వదిలిపెట్టి గుడికొచ్చారంటే ఎందుకు వచ్చారు? మీరు దేవుణ్ణి మీరందరూ ప్రేమిస్తున్నారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనమందరం దేవుని పోలికలో, దేవుని స్వరూపములో దేవుడు పుట్టించిన సాటి మనుషులను కూడా మనము ప్రేమించాలి. దేవుని లాంటి పరిపూర్ణమైన ప్రేమతో మనము నింపబడి పెద్ద ప్రేమ మూట అయినటువంటి ఆ దేవాది దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనమందరము రూపుదిద్దుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న. ఏమి చెయ్యాలి అనే ప్రశ్నకు జవాబు ప్రేమించాలి అనేది జవాబు. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, అందులో సందేహము లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము చూడండి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఇక్కడ రెండు వాస్తవిక సత్యాలు మనకు కనబడుతున్నాయి. యేసే క్రీస్తై ఉన్నాడు, యేసు క్రీస్తై ఉన్నాడు అంటే రక్షకుడే అభిషిక్తుడై ఉన్నాడని నమ్ము ప్రతివాడు. దావీదు పట్టణమందు పుట్టినటువంటి మరియమ్మ కుమారునికి 8వ రోజు ఏ పేరు పెట్టారు? యేసు అనే పేరు పెట్టారు. ఈ యేసు ఎవరు అంటే క్రీస్తు, అంటే అభిషిక్తుడు, దేవుడు కన్నా దేవుని అద్వితీయ జనితైక కుమారుడు, దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగము. ఈ అభిషిక్తుడైనటువంటి క్రీస్తు 2వ కీర్తనలోనే మనకు ప్రత్యక్షమవుతున్నాడు. యెరూషలేము దేవాలయములో మరియమ్మ కన్న కుమారుడికి 8వ రోజు పేరు పెట్టారు. దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినటువంటి మరియ కన్న కుమారునికి 8వ దినమున యెరూషలేము దేవాలయంలో యేసు అనే పేరు పెట్టినారు. మరి క్రీస్తు అనే పేరు ఏంటి పెట్టారా? క్రీస్తు అనే పేరు పెట్టలేదు. యేసు అనే పేరు పెట్టకముందే ఆయన క్రీస్తు.
లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం మీరు చూడండి. లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అది మొదటి రోజే. దావీదు పట్టణమందు రక్షకునిగా పుట్టినవాడు ప్రభువైన క్రీస్తు. ఆ తర్వాత 8వ రోజున యెరూషలేము దేవాలయంలో ఆయనకు యేసు అనే పేరు పెట్టినారు. యేసు అనే పేరు ఆయనకు ఎప్పుడు పెట్టబడింది? 2025 సంవత్సరాల క్రితం యెరూషలేము దేవాలయంలో. కానీ క్రీస్తు అనే పేరు, అభిషిక్తుడు అనే పేరు అది ఎప్పటి నుండో ఉన్నది. 2వ కీర్తన మీరు చూడండి. 2వ కీర్తన 2-3 వచనాలు. అన్యజనులు ఏలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. యెహోవాకును ఆయన అభిషిక్తునికి. అభిషిక్తుడు అంటే క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు. యెహోవాకును ఆయన అభిషిక్తునికి. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ అభిషిక్తుడు అని? క్రీస్తు అంటే దేవుడు కన్నాడు. 7వ వచనం, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. సమీపించరాని తేజస్సులో దేవుడు కన్న దేవుని కుమారుడే అభిషిక్తుడైనటువంటి క్రీస్తు. అందుకే అపోస్తలులు ఏమని ప్రకటించినారు? యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించారు. దాని అర్థం ఏంటి? యేసు అంటే ఎవరో కాదు, దేవుడు కన్నా దేవుని కుమారుడైన అభిషిక్తుడు క్రీస్తు. యేసు ఎవరే కాదు, దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగమని యేసే క్రీస్తు అయి ఉన్నాడని అపోస్తలులందరూ గొంతెత్తి ప్రకటించినారు. ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడని మనం నమ్ముకున్నామా లేదా? నమ్ముకున్నామా? ఆ నజరేయుడైన యేసే క్రీస్తు అయి ఉన్నాడు, అభిషిక్తుడై ఉన్నాడని నమ్ముకున్నామా లేదా? నమ్ముకున్న మనం ఒక పని చేయాలి. ఒకవేళ నిజంగా యేసే క్రీస్తు అయి ఉన్నాడని మనం నమ్మితే మనం ఏం చేయాలి? మనలాంటి మనుషులను భూమి మీద పుట్టిస్తున్న ఆ పరమాత్ముణ్ణి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరెవరినైతే మనలాగానే భూమి మీద దేవుడు పుట్టిస్తున్నాడో ఆ సాటి మనుషులను కూడా మనము ప్రేమించాలి. ఎవరు చేయాలి పని? ఎవరు చేయాలి పని? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడు చెయ్యాలి. మనం నమ్ముకున్నామా లేదా? యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ముతున్నామా లేదా? యేసు ప్రభు అంటే ఎవరో కాదు, ఆయన దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగము, దేవుడు కన్నా దేవుని కుమారుడు అని నమ్ముతున్నామా లేదా? నమ్మినప్పుడు ఏం చేయాలి? దేవుడు మనలాగానే భూమి మీద పుట్టిస్తున్న సాటి మనుషులను ప్రేమించాలి. ఆ పుట్టిస్తున్నటువంటి దేవుణ్ణి కూడా ప్రేమించాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనలాగానే దేవుడు భూమి మీద పుట్టిస్తున్న మనుషులను ప్రేమించే విషయంలో మనం ఎలాగున్నామో అది పరిశీలన చేసుకోవాలి.
మనలాంటి మనుషులను పుట్టిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి అయితే ప్రేమిస్తున్నాం. ఇందులో సందేహం లేదు, అనుమానం లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారు, యేసు ప్రభువును ప్రేమిస్తున్నారు. అందుకే దైవ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చారు. మరి ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం? ఎక్కడ దెబ్బతింటున్నాం? దేవుని పోలికలోనే, దేవుని స్వరూపంలోనే మనలాగనే దేవుడు భూమి మీద పుట్టిస్తున్నటువంటి మనుషులను మనము ప్రేమించడంలో విఫలమైపోతున్నాము. ప్రేమలో పరిపూర్ణులం ఎప్పుడైతాము, దేవుని లాంటి పరిపూర్ణమైన ప్రేమ కలిగిన ప్రేమ మూటలుగా ఎప్పుడు మనం రూపుదిద్దుకుంటాము? ప్రేమించినప్పుడే, లేకపోతే సాధ్యము కాదు. ఎట్లా ప్రేమించాలి అంటే మిక్కటముగా ప్రేమించుమన్నాడు అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎటువంటి ప్రేమ? ఒకరి ఎడల ఒకరికి ఎటువంటి ప్రేమ ఉండాలి? మిక్కటమైన ప్రేమ ఉండాలి, చిక్కటి చక్కని ప్రేమ ఉండాలి. ఇది బైబిల్లో దేవుడు చెబుతున్న మాట. మనమందరము పరిపూర్ణుడైన ప్రేమ మూట అయినటువంటి, ప్రేమ పూర్ణుడు, ప్రేమ అయి ఉన్నటువంటి, ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ దేవుని ప్రేమ మనము పరిపూర్ణముగా కలిగి ఉండాలంటే ఒకరి ఎడల ఒకరికి మిక్కటమైన ప్రేమ ఉండాలి, చిక్కని చక్కటి ప్రేమ ఉండాలి. పలసగా ఉండొద్దు, ఏదో అట్లా ఇట్లా అన్నట్టు ఉండొద్దు. ఒకరి ఎడల ఒకరికి మిక్కటమైన ఖచ్చితమైన ప్రేమ ఉండాలి. ఆ మాట చెబుతున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. అన్నిటికంటే ముఖ్యముగా అంటే నువ్వు ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, సమాజ కూటానికి వస్తావు, కానుకలు ఇస్తావు, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సహాయం కూడా చేస్తావు, అంత మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకనికి మికటమైన ప్రేమ లేకపోతే లోకంలో ఒక సామెత గుర్తొస్తుంది. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని. ఈ సామెత తెలుసా మీకు? అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని. అసలు మంచిగా ఉన్నాయి ఏంటి? అత్తగారి ఇంటికి వచ్చిండు అల్లుడు, కోడిపుంజులు, ఊరుకోళ్ళు 2 మంచి కోడిపుంజులు కోసిండు, ఇంట్లో బజ్జీలు, మిరపకాయలు, పూరీలు అన్నీ చేసిండు, బిర్యానీ, అన్ని రకాలు. మరి చేసే మర్యాద అంతా చాలా చక్కగా చేస్తున్నారు అత్తగారు అల్లునికి. ఇక మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అల్లుడు, బిడ్డ అందరూ ఈ భోజన పదార్థాలన్నీ మంచిగానే ఉన్నాయి, అన్నీ మంచిగా ముంగట పెట్టుకున్నారు, గమ్మగమ్మ వాసన వస్తుంది, మంచి ఆకలి మీద ఉన్నారు. అసలు అందరి గిన్నెల్లో పెట్టి ఇక తిందాము కలుపుకుందామనేసరికి అల్లుడు, అరే మామ, లగ్గం చేసినప్పుడు నువ్వు నాకు ఇవ్వవలసిన కట్నం ఇచ్చినవా? 3 తులాలు తక్కువ పెట్టినవు,
కొడుక నువ్వు ఎందుకు ఇత్తలేవు చెప్పు అని చెప్పి పంచాయతీ మొదలు చేసిండు. ఇక వాళ్ళొక మాట వీళ్ళొక మాట మొత్తం కుక్కలు దింపిన ఇస్తారాగా అయిపోయింది భోజనం అంతా. అప్పుడే టైం దొరికింది వానికి. మంచిగా తిన్నాక ఎప్పుడన్నా మంచిగా అడగనుండే. అందుకోసం వచ్చింది. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ అల్లుని నోట్లో ఆ శని. ఇట్లా చాలా ఇళ్ళలో జరుగుతాయి. ఇలా జరిగినప్పుడే పెద్ద మనుషులు ఈ సామెత బయటకు తీశారు. ఇప్పుడు మన అన్ని మంచిగానే ఉన్నాయి. ఏంటి? ప్రార్థన చేసుడు, బైబిల్ చదువుడు, గుడికి వచ్చుడు, ఎవరికైనా సాయం చేసుడు, కానుకలు ఇచ్చుడు, అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరికి మిక్కటమైన ప్రేమ లేకపోతే పరిస్థితి అంతా తారుమారైపోతుంది. పెద్ద ప్రేమ మూట అయిన దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము రూపుదిద్దుకోలేకపోతాము. నేనేం చెప్పాను? పరిపూర్ణమైన ప్రేమ కలిగిన పెద్ద ప్రేమ మూట అయినటువంటి దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము రూపుదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రేమించాలి. అంటే ఎలా ప్రేమించాలి? మిక్కటముగా సందు లేకుండా ప్రేమించాలి. చిక్కటి పాలు మంచిగా ఉంటాయా? పలసని పాలు మంచిగా ఉంటాయా? చిక్కటి పాలతో నువ్వు కాఫీ పెట్టుకున్నా, బూస్ట్ వేసుకున్నా, నువ్వు మంచి చాయ్ పత్తితో చాయ్ చేసినా అది పెదవుల కాని నాలుక మీదకి రాగానే ఆహా ఎంత రుచి అన్నట్టు ఆస్వాదిస్తాం. కానీ 1 లీటరు చిక్కటి పాలలో వాడు 3 లీటర్ల నీళ్లు పోసిండు. నేను ఇప్పుడే బర్రెకి పిండుకొని వచ్చినా అని 80 రూపాయలు తీసుకొని మన ఇంట్లో లీటర్ పాలు ఇచ్చిపోయిండు. అవి మీరు చాయ్ పెట్టుకున్న దండగే, కాఫీ పౌడర్ వేసుకున్న దండిగే, బూస్ట్ పౌడర్ వేసుకున్న దండిగే, మీరు ఎంత మంచి చాయ్ పత్తి మీరు తెచ్చిన, ఎంత మరగబెట్టి మీరు చాయ్ చేసిన, పెదవుల కాని నాలుకకు తగలగానే ముక్కిరుచుకుంటారు అందరు. ఎవరై చాయ్? ముఖంలో ఒక ట్యూబ్ లైట్ వెలిగినంత కాంతి కనబడదు. ఎందుకు? దీనికి అంతటి కారణం ఏంటి? పాలు పలసగా ఉండడం. అలాగే ప్రేమ కూడా పలసగా ఉండొద్దు. దేవుడు చెప్తున్నాడా నేనా? దేవుడే చెప్తున్నాడు. ఒకరి ఎడల ఒకరికి మిక్కటమైన ప్రేమ ఉండాలి. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఉపదేశాలు దేవుడు నా నోట పలికిస్తున్నాడు, మీరు వింటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి ఉందా? కనీసం కొంతమంది అయినా మాట్లాడుకోలేని పరిస్థితి ఉందా? అంటే నిజమే సార్, మేము ఇప్పటికి కూడా ఒకరితో ఒకరికి మరి సంబంధం లేకుండా మాట్లాడలేకపోతున్నాం. నేను అన్నీ చూస్తా. చర్చికి అందరూ ఒక్కసారి రారు కదా, వస్తూ ఉంటారు. కుర్చీల మీద అందరు కూర్చుంటే ఓ కుర్చీ ఆమె పక్క పొంటి కాలు ఉంటుంది, కానీ ఆమె శశ మీద ఒప్పుకోదు, ఆ పక్కకి వచ్చి కూర్చోదు. ఎందుకంటే ఆమెకు నాకు మాటలు లేవు. అదేనా పరిస్థితి? కాలు ఎందుకు కూర్చో? అప్పుడు అటు ఇటు కాలినప్పుడు జబర్ రాజాన్ని మాట్లాడుకుంటారు. తప్పేముంది? ఎవడన్నా 1,00,000 కోట్ల అధిపతి చచ్చిపోయింది అనుకో, ఆడిపోయి అందరు ఏడుస్తారు. అప్పుడు మంచి మాటలు మాట్లాడతారు వేదాంతాలు. ఆయన ఏమన్నా కట్టకపోయిందా, ఎత్తుకపోయిందా? రేపు మన పరిస్థితి కూడా ఇదే. మనం అందరితోటి మంచిగా ఉండాలి. అప్పుడు వస్తుంది జ్ఞానోదయం. నీకు జ్ఞానోదయం రావాలంటే రోజు రావాలనా? మీరు చూసారా సావుల దగ్గర? అందరు మాట్లాడుకుంటారు, అందరూ ప్రసంగికులే, అందరూ బోధకులే, అందరూ వేదాంతులే. చూసారా? 1,00,000 కోట్లు ఉన్నాయి, ఏమైనా ఎత్తుకపోయిందా, కట్టకపోయిందా? రేపు మన పరిస్థితి అదే. అందరితోటి మంచిగా ఉండాలి. ఉన్నన్ని రోజులు ఏం ఎత్తుకపోతాం, ఏం కట్టకపోతాం? అందరూ బోధకులే, ప్రసంగికులే. అక్కడ మట్టేసి గడ్డకెక్కితిమా? చూసుకుందామంటే చూసుకుందాం,
నువ్వా నేనా ఇట్లా. అటువంటి మనసు ఎప్పటికుంటే ఎంత మంచిగుండు. అట్లా ఉండాలంటే రోజొక్కరు చావాలి సార్. అట్లయితే నా మైండ్ ఉండేటట్టు. ప్రభునందు ప్రియులారా, కూర్చోరు అట్లా చూసుకుంటారు ఎవరెక్కడ కూర్చున్నారు. వాళ్ళు మనకు గిట్టరా గిడితేనేమో పక్క పంట పోయి కూర్చోవాలి, గిట్టకపోతే లేదా వేరే జాగాలో కూర్చోవాలి. ఎందుకట్లా? ప్రార్థన కూటం ముగించుకున్న తర్వాత ఒకరినొకరు కలుసుకొని పరామర్శించుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్తా నేను. అందరూ ఒకరినొకరు కలుసుకొని వెళ్తారా? రాసకూటాలు మంచిగా ఉన్న వాళ్ళు ప్రైజ్లాడక్క ప్రైజ్లాడ్సేది ప్రైజ్లాడు ఇక అవతలం వచ్చిందా ముఖం ఇట్లా పెట్టాలి. అటు ఎందుకు? ఏం ఎత్తుకపోతాం ఏం కట్టుకపోతాం అనేది ఎందుకు రాదిడా? ప్రభునందు ప్రియులారా, ఏం తక్కువైనందుకు ఇట్లా జరుగుతుంది? ప్రేమ తక్కువైనందుకు, ప్రేమ పలసగా ఉన్నందుకు, ప్రేమ చిక్కగా మిక్కటముగా లేనందు చేతనే ఇంకా మనం చిన్న చిన్న విషయాల్లో ఒకరితో ఒకరము సమాధాన పడలేకపోతున్నాము, ఒకరినొకరము మిక్కటముగా మనము ప్రేమించలేకపోతున్నాము. కొంచెం నా తలకాయ డిఫరెంట్. నేను బస్సులో కూర్చున్నా, కారులో కూర్చున్నా, బైక్ మీద ప్రయాణమే వెళ్తున్నా, నేను వెళ్తున్నటువంటి ఆ చెట్లు, ఇండ్లు, గోడల మీద రాతలు, ఇవన్నీ కూడా చదవంది అసలు నేను ప్రయాణం కొనసాగించను. అద్దం తెరిసైనా సందుకెళ్ళి చూస్తా. సెప్టిక్ ట్యాంక్ నిండినదా, దాకా తీరే ఉంటుందా, రాస్తారు కదా అట్లా. ఇక నేను ముందు ఆ కారులో వెళ్తూ ఉంటే కారు ముందు పోతాయి కదా లారీలు. దేవతలారా దీవించండి, అన్నదమ్ముల అనుబంధం, నన్ను చూసి ఏడవకరా, ఇట్లా వెనక రాసుకుంటారు. ఇవన్నీ చదవకుండా ఎందుకో అసలు ఉండనేను. ఇక నేను వెళుతున్నటువంటి ప్రదేశం నా చుట్టూ వైఫై లాగా అన్నీ తెలిసిపోవాలి నాకు. ముందే ఉన్నాయి, వెనకే ఉన్నాయి, ఇటుపక్క ఏమున్నాయి అవి చదవాలి. ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా నాకు రావాలి ఇన్ఫర్మేషన్. లేకపోతే ఇక నాకు మనసును పట్టదన్నమాట. గొల్లపల్లి గ్రామంలో ఒక యవనస్తుడు చచ్చిపోయాడు. పాపం భార్య పిల్లలు వారు రోధిస్తున్నారు, బంధువులందరూ వచ్చి అక్కడ ఏడుస్తున్నారు. ఆ సమాధి కార్యక్రమం జరిగించడానికి వెళ్ళాను నేను. వాళ్ళ బంధువులే అందరూ వస్తున్నారు, ఏడుస్తున్నారు. ఒక ఆమె బాగా శోకం తీసి ఏడుస్తూ ఉంది. అయితే ఇంకొక ఆమె అప్పుడే వచ్చి ఆమె ఏడ్చుకుంటూ వచ్చి అక్కడ చూసింది. అయితే ఇక్కడ ఏడుస్తున్న ఆమె మీద ప్రేమ ఎవరికి? ఈ కొత్తగా వచ్చిన ఆమెకు. అక్కడ పోయి మరి అక్కడ ముఖం చూసి ఏడ్చి ఈమె మీద ప్రేమ పొంగి పొరలుచ్చి ఈమెను గట్టిగా పట్టుకొని ఏడదామని ఈమె మీద పడబోతే, ఇట్లా పట్టుకుంటే కూడా చేతులలో ఇడిపించి మొత్తం ఒక రాక్షసిలాగా బీభత్సంతో ముఖం పెట్టి, నా దగ్గరకు వస్తావే నువ్వు అని చెప్పి నూకి పారేసింది. ప్రభువునందు ప్రియులారా, అసలు ఆమె మనిషే కాదనుకున్నాను నేను. మనిషేనా? ఒక విషాదం జరిగి ఏడుస్తూ ఉంటే నీ మీద పడి ఏడుద్దామని వస్తే మీకు మాటలు లేకపోవచ్చు, అంతకుముందు మీరు మాట్లాడుకోపోవచ్చు. ఒక విషాదంలోనైనా కలుద్దామని వచ్చింది ఆమె. నిన్ను తిట్టిందో, కొట్టిందో, నీకు ద్రోహం చేసిందో, నువ్వు 10,000 ఇస్తే కొట్టిందో, వెనక సీరు ముచ్చట అవన్నీ ఆదికొచ్చే. మరి నీ మీద పడి ఏడవాలని వస్తే నువ్వు అట్లా ప్రవర్తించడం మంచిదేనా? ఏమి లేదు ఆమెకు, ఏం లేదు, ప్రేమ కాదు, దోమ కూడా లేదు. ఇంకా ప్రేమ ముచ్చటెక్కడిది? అట్లా చేస్తారా ఎవరైనా? ప్రభువునందు ప్రియులారా, పరిపూర్ణుడైనటువంటి ప్రేమ మూట అయినటువంటి దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము రూపుదిద్దుకోవాలంటే మనము అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసింది ఒకరినొకరము మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకోవాలి. ఇదే మార్గము, దీనికి తప్ప వేరొక మార్గం లేదు. దేవుణ్ణి ప్రేమించాలి,
దేవుని పోలికలో స్వరూపములో మనలాగనే భూమి మీద పుట్టించిన మనుషులను మనము ప్రేమించాలి. ప్రభువునందు ప్రియులారా, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియులారా, ఏం చేయాల? ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించేటోడట దేవుని మూలంగా పుట్టినోడు. ప్రేమించేటోడే దేవుణ్ణి తెలుసుకుంటాడు. క్లియర్ కట్గా చెప్పేశాడు అక్కడ. ప్రియులారా, ఒకరినొకరం మనం ప్రేమింతాము అన్నాడు కదా. ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమింతము. ఎందుకు? ప్రేమ దేవుని మూలముగానే కలుగుతున్నది. ఎందుకు? దేవుడే ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడే పెద్ద ప్రేమ మూట గనుక ప్రేమ దేవుని మూలముగా పుట్టుచున్నది, కలుగుచున్నది. కాబట్టి ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టినోడు. ప్రేమించేవాడు దేవుని మూలంగా పుట్టినోడు గనుక ఆ ప్రేమ అయి ఉన్న దేవుణ్ణి, ప్రేమ స్వరూపిని తెలుసుకోగలుగుతాడు. లేకపోతే దేవుణ్ణి ఎరగడు. అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 4:7లో ఎరుగును అనే మాట, 8లో ఎరుగడు అనే మాట ఉన్నాయా? 7వ వచనములో ఎరుగును అంటే దేవుని ఎరుగును, 8వ వచనములో ఎరుగడు అంటే దేవుని ఎరగడు. ఒక వచనంలోనే అంత తేడా. మరి 7వ వచనంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కదా. ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? ఒకరినొకరు ప్రేమించుట చేత. మరి 8వ వచనంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు. కారణం ఏంటి? ప్రేమ లేదు. 7వ వచనంలో ఉన్న వాళ్లకు ప్రేమ ఉన్నది కనుక దేవుణ్ణి తెలుసుకొనగలిగినారు. 8వ వచనంలో ప్రేమ లేదు కనుక దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. ఆ 2 విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. పరిపూర్ణుడైన పెద్ద ప్రేమ మూట అయిన దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము కనబడాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? ప్రేమించడమే తప్ప ఇంకొకటి లేదు. దేవుని ప్రేమ ఎట్లా మనలో పరిపూర్ణమవుతుంది? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మనలో సంపూర్ణమగును. ఎంత క్లియర్గా రాశాడు దేవుడు. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము కావాలంటే ఏం చేయాలి? ఒకరినొకరము ప్రేమించాలి. ఏ మానవుడు కూడా, ఏ మనుషుడు కూడా దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. మనం చూసామా దేవుణ్ణి? నువ్వు చూసావా? నేను చూశానా? నువ్వు దేవుణ్ణి చూడలేదు ఎన్నడు, నేను కూడా దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. కానీ దేవునిలోని సగభాగమునకు ప్రతీకగా దేవుడు పురుషులను సృజించినాడు. దేవునిలోని సగభాగమునకు ప్రతీకగా దేవుడు స్త్రీలను సృజించినాడు. వాళ్ళే కదా మన కళ్ళ ముందు కనబడే మనుషులు, అవునా కదా? వాళ్ళు కనబడుతున్నారా లేదా? మరి కనబడుతున్నారు. ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? మిక్కటమైన ప్రేమతో ప్రేమించాలి. దేవుడే చెప్పాడు ఓ మాట, కనిపించే నీ సహోదరుణ్ణి నీవు ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని ఎట్లా రుజువు అవుతుంది?
ఇది వాస్తవమా కాదా? ఉట్టికే ఎగరనోడు స్వర్గానికి ఎగురుతాడా? ఉట్టికి ఎగరనోడు స్వర్గానికి ఎగురుతాడా? ఉట్టి ఎక్కడ ఉంటుంది? మనం ఉండే పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లులో దూలాలు ఉంటాయి, వాసాలు ఉంటాయి. ఉట్టి అనేది ఎక్కడ కడతారు? దూలానికి కడతారు. దూలం ఎక్కడ ఉంటుంది? మనం ఉండే ఇంట్లో మనకంటే కొంచెం హైట్ ఉంటుంది. ఆ దూలానికి ఉట్టి కడతారు. తాళ్ళతో తయారు చేయబడిన ఉట్టి. మనం అదే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం కొంచెం ఎగిరి ప్రయత్నం చేస్తే ఉట్టి అనేది అందుతుందా లేదా? అందదా? అప్పుడప్పుడు కొన్ని పండుగలు వచ్చినప్పుడు ఉట్లు కొడతారు కదా, ఎగిరెగిరి కట్టితోటి. వాళ్ళు లాగుతూ ఉంటారు, వీళ్ళు ఎగురుతూ ఉంటారు. లాస్ట్కు బలం ఉన్నోడు ఎగిరి జర మంచిగా ఎగిరేటోడు ఉంటే వానికే పగులుతుంది ఉట్టి. కాబట్టి ఉట్టి అనేది మనం ఉండే ఇంట్లో ఉంటుంది. ఎగిరి ప్రయత్నం చేస్తే ఉట్టిని ఎగిరి అందుకోవచ్చు. మరి స్వర్గం ఎక్కడ ఉంటుంది? సామెత ఏంటి చెప్పండి? ఉట్టికే ఎగరనోడు స్వర్గానికి ఎలా ఎగరగలుగుతాడు? సాధ్యమేనా? అది సాధ్యం కాదు. ఉట్టేమో మనం ఉండే ఇంట్లో మన నెత్తి మీద ఉంటుంది. కానీ స్వర్గం మొదటి ఆకాశం దాటాలి, రెండవ ఆకాశం దాటాలి, మూడవ ఆకాశం దాటాలి, ఇంకా కొన్ని ఆకాశాలు దాటాలి, తర్వాత పరమాకాశాలు దాటాలి. ఆ తరువాత ఉంటుంది స్వర్గం. అదే దేవుడుండే పరలోకము, మోక్షలోకం. ఎగురుతామా అందాక? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కనిపించే నీ సాటి మనిషిని, సహోదరుణ్ణి, సహోదరిని నువ్వు ప్రేమించక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వు అబద్ధికుని అవుతావు. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు. తన కళ్ళ ముందు కనబడే తాను చూసిన తన సహోదరుణ్ణి, సాటి మనిషిని ప్రేమించనోడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ఎవడైతే ప్రేమిస్తాడో వాడు సాటి మనిషిని, సహోదరుణ్ణి కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభువునందు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి అంత ప్రేమిస్తున్నాం, ఇంత ప్రేమిస్తున్నామని సంబరపడి సంకలు గుద్దుకోవడం కాదు. ఎప్పుడన్నా చూసావా దేవుణ్ణి? నువ్వు ఎప్పుడన్నా నీ కంటికి కనబడ్డా? నీ చేతికి దొరికాడా? ఏ మానవుడును, ఏ మనుషుడును ఎన్నడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. కానీ దేవునిలోని సగభాగానికి ప్రతీకగా పురుషులను, దేవునిలోని సగభాగానికి ప్రతీకగా స్త్రీలను దేవుడు సృజించినాడు. వాళ్ళు మన చుట్టూన్న సమాజం. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే నువ్వు దేవుని మీద కూడా ద్వేషం పెట్టుకున్నట్టే. మన చుట్టూన్న సమాజము దేవుని రెండు ప్రతిరూపాలు. సగభాగానికి ప్రతిరూపాలుగా పురుషులు, సగభాగానికి ప్రతిరూపాలుగా స్త్రీలు. వీళ్ళు మన చుట్టూ ఉన్నారు. వీళ్ళ మీద ద్వేషం పెట్టుకొని వీళ్ళను ప్రేమించకుండా నేను దేవుని అంత ప్రేమిస్తున్నాను, ఇంత ప్రేమిస్తున్నానంటే అబద్ధికుల సంఘానికే వాళ్ళను ప్రెసిడెంట్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ అబద్ధికుడు కనుక. అబద్ధికులు ఉంటారు కదా అందరూ. ఆ అబద్ధికుల సంఘానికి వాళ్ళను ప్రెసిడెంట్ చేయాలి. ఎవరిని? నేను దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నానని చెప్పి సాటి మనుషులను, సహోదరులను ద్వేషిస్తారు చూడు, వాళ్ళకి ఇవ్వాలి ఆ పోస్టు, అబద్ధికుల ప్రెసిడెంట్ అని. ప్రభువునందు ప్రియులారా, ప్రేమ మనలో ఎట్లా పరిపూర్ణమవుతుందని చెబుతున్నాడు దేవుడు. మనం ప్రేమించడము ద్వారానే ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ప్రభువునందు ప్రియులారా,
ప్రేమ మనలో నిండాలంటే, ప్రేమ మనలో పరిపూర్ణం కావాలంటే మనం ఎప్పుడు ఏం చేస్తుండాలి? ప్రేమిస్తూనే ఉండాలి. నువ్వు ఎంత ప్రేమిస్తూ ఉంటే అంత ప్రేమ నీలో పరిపూర్ణమవుతుంది. ప్రభువునందు ప్రియులారా, ధనమైతే పంచినా కొద్దీ తరిగిపోతుంది. ధనమైతే పంచినా కొద్దీ తరిగిపోతుంది. కానీ చదువు, విద్య మనం ఎంత పంచితే అంత మనలో పెరిగిపోతుంది. కాబట్టి ప్రేమను మనం ఎంత పంచితే అంత ప్రేమ మన లోపల పరిపూర్ణమవుతుంది. ఇది ఒకటే మార్గం. యేసుప్రభు పెద్ద ప్రేమ మూట, నేను కూడా ఒక చిన్న ప్రేమ మూట కావాలి అని తపించి ఆరాటపడి ఆక్రందించే వాళ్ళందరూ కూడా ద్వేషమును పూర్తిగా తొలగించేసుకొని సాటి మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వు ఎంతెంత ప్రేమిస్తావో అంతంత ప్రేమ నీ లోపల పరిపూర్ణమవుతుంది. కాబట్టి ప్రేమ మనలో పరిపూర్ణమై పెద్ద ప్రేమ మూట అయినటువంటి దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా మనము రూపుదిద్దుకోవాలంటే మనము నిరంతరము చేయవలసింది ప్రేమించడమే. ఏమవుతుంది ప్రేమిస్తే? మహా అయితే వాళ్ళు మరలా తిరిగి ప్రేమిస్తారు. కొడతారా? తిడతారా? ఏమవుతుంది చెప్పండి ప్రేమిస్తే? మహా అయితే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. నేను కాదనుకున్నా వద్దనుకున్నా మరి ఇప్పటికైతే నన్ను ఆమె ప్రేమిస్తూనే ఉంది, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు అని కొంచెం మనసన్నా మారిపోయి మరలా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? మరి మహా అయితే తిరిగి వారు మరలా ప్రేమిస్తారు, అంతకు తప్ప వేరొకటి ఉండదు. కాబట్టి ప్రేమించడం అనేది మనం మర్చిపోవద్దు, ప్రేమించడం అనేది ఆగిపోవద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఎంతెంత ప్రేమిస్తావో అంతంత ప్రేమ నీ లోపల పరిపూర్ణమైపోతుంది. దేవునికి చిన్న ప్రేమ మూటగా నువ్వు మారిపోతావు. యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా లగ్గం చేసుకుంటాడు. ఆయన అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్రేమ మూట కదా, పెళ్లి కొడుకు. త్వరలోనే లగ్గం చేసుకోవడానికి వస్తున్నాడు. ఆ లగ్గం చేసుకునేటువంటి పిల్ల ఒక చిన్న ప్రేమ మూటగా కనబడింది అనుకో, నారీమణి సుందరి, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటివి అని చెప్పి మెడలో ఆయన తాళి కట్టి తన మోక్షరాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అటువంటి ప్రేమలో పరిపూర్ణమైనటువంటి ప్రేమతో నిండినటువంటి చిన్న చిన్న ప్రేమ మూటల కొరకు ఆ పెద్ద ప్రేమ మూట అయినటువంటి యేసునాథుడు రెండవసారి పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ప్రేమలో మనం పరిపూర్ణం కావాలా వద్దా? ప్రేమలో నిండుకుండలాగా మనం పరిపూర్ణం కావాలి. యేసుప్రభువే పెద్ద ప్రేమ మూట, ఆయనకు చిన్న ప్రేమ మూటలుగా మనం రూపుదిద్దుకోవాలి. దీని కొరకు నిరంతరం మనం చేయవలసింది ఏంటంటే మనం ప్రేమించుకుంటూ వెళ్ళాలి. సాటి మనుషులను మనం ప్రేమించాలి కానీ ద్వేషించొద్దు. అందరి పట్ల ప్రేమ చూపాలి, అందరి పట్ల అనురాగం చూపాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమతో సంబోధించాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా మర్యాదగా గౌరవపూర్వకంగా మనం మాట్లాడాలి. ప్రభువునందు ప్రియులారా, మరి అరే ఉరే ఏందిరా గీందిరా అసై ఒసై అది ఇది ఇట్లా మాట్లాడొద్దు. చాలా మర్యాదగా గౌరవపూర్వకంగా. ప్రేమున్నోళ్ళు అట్లా మాట్లాడరు. ప్రేమలో పరిపూర్ణులై ప్రేమున్నోళ్ళు ఎదుటోళ్ళను గౌరవిస్తారు. నాకంటే నువ్వు చాలా గొప్ప అని మాట్లాడతారు, తృణీకరించరు. నీ బతికెంత, నీ జీవితం ఎంత, అంత కలిపితే నా ఇల్లు వాకిలంత కాదు. ఇట్లా ప్రేమున్నోడు మాట్లాడతాడా?
నా ముందట నిలబడ్డావురా, నా ముందట నిలబడే అర్హతని నీకు లేదని మాట్లాడతారు కదా. నీలాంటి మనిషి కాదా అని, నీలాంటి మనిషి కాడా? ప్రభువునందు ప్రియులారా, ఎందుకు మాట్లాడతాము? మనం ప్రేమలో పరిపూర్ణమైతే అట్లా మాట్లాడం. మనకంటే చిన్నోళ్ళనైనా అక్క అంటాం, మనకంటే చిన్నోళ్ళనైనా అన్న అంటాం. ఎందుకు? గౌరవం. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు మన ఆయన 80 ఏళ్ళు ఉన్నాడు, 80 సంవత్సరాలు. నాగేశ్వరరెడ్డి అన్నను, సబితను ఎప్పుడైనా నాగేశ్వరరెడ్డి అన్న, సబితక్క ఇప్పటికీ ఒక్కసారి కూడా వాళ్ళను పేరు పెట్టి మా నాయన విలువలే. ఫోన్లో మాట్లాడినా ఆయనను పరామర్శించడానికి వచ్చిన ఆయన మాట్లాడేది, సబితక్క మంచిగున్నదా? ఏడికి పోయిర్రా మీరు? నాగేశ్వరరెడ్డి అన్న దగ్గరికి పోయిర్రా? ఇక ఫోన్ చేసి మాట్లాడితే అట్లనే వాళ్ళని ఇప్పటికీ మొదటి నుంచి నాగేశ్వరరెడ్డి అన్న, సబితక్క అంటాడు. ఆయన 80 ఏళ్ళు ఉన్నాడు. మరి నాకంటే చాలా చిన్నోళ్ళు కదా అని మాట్లాడవచ్చు కదా. అంటే ప్రేమ అనేది ఉన్నప్పుడు మర్యాద అనేది పొంగి పొరులుతుంది. ఆ ప్రేమ అనేది లేకపోతే ఇక మనం చాలా చులకన చేసి మనం మాట్లాడతాం. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళను చాలా గౌరవపూర్వకంగా, మర్యాదగా, ఎంతో ఉన్నతముగా మరి ఎంచి మాట్లాడతాం. కొన్నిసార్లు అటువంటి వాళ్ళు ఉంటే, అన్న అసలు నీ ముంగట నిలబడి మాట్లాడడానికి కూడా నాకు యోగ్యత లేదే, అక్క నీ ముంగట నిలబడి మాట్లాడడానికి కూడా నాకు అంత ఐసత్ అంటే మీకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, అంత నీ ముంగట మాట్లాడేంత ఐసత్ కూడా నాకు లేదు. కానీ ఇక నేను రాలేక ఉండలేను, వచ్చాను అని చెప్పి మాట్లాడతారు కొంతమంది. అది ప్రేమ అంటే, సాటి మనిషిని గౌరవించడం అంటే, సాటి మనిషిని ప్రేమించడం అంటే అది. బాయిల కప్పలాగా స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని కొన్ని మాటలు నేర్చుకొని మేము క్రైస్తవులం, మేము దేవుని నమ్ముకున్నామని మురిసిపోతే సరిపోదు. క్రైస్తవ సమాజం అట్లా నేర్చింది. ఇప్పుడు హల్లెలూయా ఒకటి, స్తోత్రం ఒకటి, ప్రైజ్ లార్డ్ ఒకటి వస్తే చాలు. ఇక క్రైస్తవులం ఎందుకంటే నేను హల్లెలూయా అంటలేనా, ప్రైజ్ లార్డ్ అంటలేనా? నేను అప్పుడప్పుడు దేవునికి స్తోత్రం అంటున్నాను కదా. మేము క్రైస్తవులమే అంటున్నారు కిరస్థాన పోళ్ళు. అది కాదు, పరిపూర్ణుడైన దేవుని ప్రేమను పరిపూర్ణంగా కలిగి ఉండి పెద్ద ప్రేమ మూట అయినటువంటి ఆ దేవునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా రూపుదిద్దుకొని దేవునికి కనబడడం అనేది అసలు సిసలైన దేవభక్తి. ప్రభువునందు ప్రియులారా, ఆ మాట చెబుతూ దేవుడు మనకు ఒక విషయాన్ని ప్రస్తావించాడు. మనం చదువుకున్న మూలవాక్యం, పునాది వాక్యం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము శ్రేష్టమైనది కాదా అని నేను అడుగుతున్నా. నిరీక్షణ శ్రేష్టమైనది కాదా? విశ్వాసం లేకపోతే మనం దేవునికే ఇష్టలం కాదు కదా. కాబట్టి విశ్వాసం అనేది అమూల్యమైనది, శ్రేష్టమైనది. నిరీక్షణ అనేది లేకపోతే యేసును రెండవసారి మనం ఎదుర్కొనలేము. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. యేసు రెండవసారి వస్తాడు, వచ్చేటప్పుడు ఇంత కృప నా కోసం పట్టుకొస్తాడని నిరీక్షణతో మనం ఎదురు చూస్తాము. ఆ నిరీక్షణ లేకపోతే రాకడలో మిస్ అయిపోతాం. ఎత్తబడతామా? ఎత్తబడము. కాబట్టి నిరీక్షణ శ్రేష్టమైనదా కాదా? నిరీక్షణ కూడా శ్రేష్టమైనదే. కానీ ప్రేమ అనేది ఈ రెండిటికంటే అతి శ్రేష్టమైనది. విశ్వాసము శ్రేష్టమైనదే. ఎప్పటిదాకా అవసరం మనకు? యేసు రెండవసారి
వచ్చేదాకా అవసరం. అప్పుడు మన కళ్ళతో ఆయన చూస్తాము, చేతులతో పట్టుకుంటాము. ఇంకా ఆయన ఉన్నాడా లేదా అనడానికి ఇక విశ్వాసం ఎందుకు? అవసరమా? విశ్వాసం అవసరం లేదు. చాప్టర్ క్లోజ్. నిరీక్షణ కూడా శ్రేష్టమైనది. ఎప్పటిదాకా అవసరం? యేసు మధ్యాకాశానికి వచ్చేదాకా అవసరం. మేఘాల మీద మనం ఆయనను ఎదుర్కొనడానికి వెళ్ళడానికి మనకు అవసరం. మహిమ శరీరాలు వచ్చినాయి, మేఘాల మీద కూర్చున్నాము, యేసయ్యను ఎదుర్కొన్నాము. ఇక నిరీక్షణ అవసరమా? నిరీక్షణ పని అయిపోయింది, క్లోజు. కానీ ప్రేమ అట్లా కాదు. ప్రేమ అట్లా కాదు. ప్రేమ అట్లా కాదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా నిలుస్తాయి. కానీ ఈ విశ్వాసము, నిరీక్షణ యేసు రెండవ రాకడ దాకానే నిలుస్తాయి. రెండవ రాకడ తర్వాత కూడా దేవుడుండే సత్యలోకంలో యుగ యుగాలు నిత్యత్వం అంతా నిలిచేది ప్రేమ. అందుకొరకే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. విశ్వాసము శాశ్వత కాలం ఉండదు. నిరీక్షణ శాశ్వత కాలం ఉండదు. కృపావరాలు శాశ్వత కాలం ఉండవు. ఆత్మ సంబంధమైన వరాలు శాశ్వత కాలం ఉండవు. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, నిత్యత్వం అంతా. 1 కొరింథీ పత్రిక 13:8. ప్రేమ శాశ్వత కాలముండును. చూసారా? ప్రేమ ఇంకేది ఉండదు. అందుకే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపావరములను గూర్చి, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ప్రస్తావించాడు. 13వ అధ్యాయంలో దేవుని ప్రేమను గూర్చి ప్రస్తావించినాడు. 14వ అధ్యాయంలో ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి, కష్టపడండి అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమలో పరిపూర్ణులమై క్రీస్తునాథుని పెళ్లి చేసుకోవడానికి ఆ పెద్ద ప్రేమ మూట అయినటువంటి పెళ్లి కుమారునికి చిన్న చిన్న ప్రేమ మూటలుగా రూపుదిద్దుకున్న పెళ్లి కుమార్తెగా, గొర్రెపిల్ల భార్యగా, వధువు సంఘముగా మనం కట్టబడాలి. నిర్మాణం కావాలి. ఎప్పుడైతే మనం చిన్న చిన్న ప్రేమ మూటలుగా, ఎప్పుడు దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది? మనం ఎంతెంత ప్రేమించగలిగితే అంతంత ప్రేమ మనలో పరిపూర్ణమై ప్రేమ మూటలుగా మనం మారిపోతాము. ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమతో నింపబడినటువంటి మనమందరం అదే ప్రేమను శాశ్వత కాలం దేవుడుండే సత్యలోకంలో కలిగి ఉండగలుగుతాము. ఈ విధంగా మనం భక్తి సాధన చేయగలిగితే ప్రేమలో పరిపూర్ణులమై చిన్న చిన్న ప్రేమ మూటలుగా పెళ్లి కుమారుడైన క్రీస్తును ఎదుర్కోవడానికి, క్రీస్తును వివాహం ఆడడానికి, నిత్యత్వం అంత దేవుడుండే సత్యలోకంలో మనము ఏ ప్రేమలో పరిపూర్ణమయ్యామో, ఏ ప్రేమ మూటలుగా మనం మారిపోయామో, ఆ ప్రేమ మూటలుగానే, ప్రేమలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ మూటలుగానే యుగాలు నిత్యత్వం అంత శాశ్వత కాలం మనం ఉంటాం. ఆ మాట చెబుతున్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. శ్రేష్టమైనది ప్రేమయే. గనుక మన మూల్యం పోతుంది. ప్రేమించడం నేర్చుకుందాం. ఎంతెంత ప్రేమిస్తే అంతంత ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. సాటి మనుషులను గౌరవిద్దాం. మన కనబడే మనుషులను ప్రేమిద్దాం. ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మన ముందున్న వాళ్ళను మనకంటే గొప్పవాళ్ళుగా, యోగ్యులుగా మనం ఎంచుకుందాం. ఏమన్నా సువర్ణ కిరీటాలు ఉన్నాయా మనకు? ఉంటే అవి ఉన్నాయి. ఏవి నెత్తి మీద మీరు అందరు కప్పుకున్నారు కదా, ఏమంటారు? స్కార్పులు కదా. అవి కూడా మనకు పుణ్యానికే వచ్చినాయి. పడిపోతే పడిపోతాయి, ఏముంది?
ప్రేమిద్దాం. అవునా కదా? వాని కిరీటం ఏమన్నా పడిపోతుందా అంటారు కదా పెద్ద. మనకు కిరీటాలే లేవు, ఉన్నాయి మా అంటే స్కార్పులు ఉన్నాయి, పాడిపోతాయి. కానీ మనమైతే ఒకరి ఎడల ఒకరము నికటమైన ప్రేమ కలిగి ఉందాం, ప్రేమలో పరిపూర్ణం అవుదాం. ప్రేమ మూటలుగానే భగభగ మండుతూ అగ్ని జ్వాలలుగా మేఘాల మీద మనం యేసుని ఎదుర్కొన్నట్టు కొనిపోబడదాము. దేవుడు మనకు సహాయము చేసి నడిపించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశము సందేశము మనలో నిలిచి ఫలించున్నట్లు మనమందరము కూడా మన జీవితములలోనికి, మన బ్రతుకులలోనికి తొంగి చూసుకుందాం. మనల్ని మనము పరీక్షించుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు పంపించిన సందేశం, దేవుడు పంపించిన ఉపదేశం ఇంతవరకు విన్నటువంటి నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో, ఏ విధంగా